దీనికి అసలు ట్రీట్మెంట్ ఏంటి, ఓకేనా? సో చాలా మంది ట్రీట్మెంట్ గురించి వస్తారు అండ్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు దీనికి ఎలా పోతుంది. ఓకే, సో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రీట్మెంట్ లో ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదైతే ఈ అండర్లైన్ కాజెస్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒబేసిటీ కామనెస్ట్ కాజ్, ఒబేసిటీ కాబట్టి కొంచెము ఒబేస్ ని తక్కువ చేసి మంచి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే కనుక ఇది తొందరగా తొలగిపోతుంది. అండ్ అదే విధంగా మెటబాలిక్ డిసార్డర్ అంటే థైరాయిడ్ కానీ లేదంటే డయాబెటిక్ కానీ, సో ఎవరికైతే ఇప్పుడు మనకి తెలీదు అసలు డయాబెటిక్ అనే విషయమే తెలీదు, సో కాబట్టి కంపల్సరీ డయాబెటిక్ ప్రొఫైల్ చేయించుకోవాలి. అందులో ప్రీ డయాబెటిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి HB1AC టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సో ఒకవేళ డయాబెటిక్ ఉండి పిగ్మెంటేషన్ వస్తే కనుక డయాబెటిక్ కంట్రోల్లో ఉంచుకోవడం బెటరు, లేదు అన్నోన్ వాళ్ళు కనుక ఉంటే ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం బెటరు. అదే విధంగా నోన్ థైరాయిడ్ పేషెంట్ కనుక ఉంటే థైరాయిడ్ కంట్రోల్ పెట్టుకోవడం బెటరు, లేదు అసలు వాళ్ళకి థైరాయిడ్ ఉన్నట్టు తెలీదు అనుకుని అన్నోన్ వాళ్ళకైతే కంపల్సరీ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి. సో ఫస్ట్ ప్రైమరీ అండర్లైన్ కాజెస్ మనము ట్రీట్మెంట్ కనుక చేయకపోతే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దాని సెకండ్ ట్రీట్మెంట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. ఈ మెడికల్ మేనేజ్మెంట్ లో కూడా 2 కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ప్రైమరీ, ఒక బేసిక్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఇందులో మనకి ఏం వాడాలి అంటే ఒకటి క్రీమ్ బేస్ ఫార్మేషన్ లో వాడాలి అండ్ ఫేస్ వాష్ లో ఉంటుంది అండ్ బార్స్ లో ఉంటుంది అంటే సోప్. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే ఇందులో మనకు చూడడానికి పిగ్మెంటెడ్ ఉంటుంది అండ్ థిక్ ఎండ్ ఉంటుంది. సో థిక్ ఎండ్ అంటే జనరల్ గా మన స్కిన్ లో ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ లో అన్ని కూడా సెల్స్ అన్ని ఇలా 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 ముగ్గులాగా ఒక లైన్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇది నార్మల్ జనరల్ గా స్కిన్ లో, కానీ ఎప్పుడైతే ఈ అకాంతోసిస్ నైగ్రికాన్స్ వస్తుందో అందులో ఈ లేయర్ ఏమైతుందంటే మల్టిపుల్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒబేస్ అయిపోతాము, ఒబేస్ అయినప్పుడు మన సెల్స్ కూడా అన్ని ఇంక్రీజ్ అవుతాయి, అవి కూడా ఎన్లార్జ్ అవుతాయి. అదే విధంగా స్కిన్ లో సెల్స్ కూడా అన్ని ఎన్లార్జ్ అయిపోయి ప్రొడక్షన్ ఎక్కువగా అయిపోయి ఇట్లా బొంతలాగా తయారవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్రొడక్షన్ అయిన వాటిని మనం తక్కువ చేసుకోవాలి అండ్ ఇంకోటి ప్రొడక్షన్ అవ్వకుండా ఆపాలి. సో దాని గురించి మనకి యాంటీ కెరటోలైటిక్స్ అనే మెడికేషన్స్ కావాలి. సో జనరల్ గా యాంటీ కెరటోలైటిక్స్ ఏంటి అంటే ఒకటి సాలిసిలిక్ యాసిడ్, ఇంకోటి గ్లైకోలిక్ యాసిడ్ అండ్ TCA అండ్ ఇంకోటి ఫెరులిక్ యాసిడ్ అండ్ ఇంకోటి ట్రెటినోయిన్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్స్ కనుక మనకి అందుబాటులో ఉండి వాడితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ అదే విధంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీ సన్ స్క్రీన్ లేనిది ఇంట్లో కానీ లేదా బయట కానీ లేదా ఆఫీస్ కానీ ఎక్కడ కూడా సన్ స్క్రీన్ లేకుండా ఉండకూడదు. సో కంపల్సరీ 10 o'clock నుంచి 4 o'clock వరకు కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లికేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇంకా సన్ రేస్ పడేసి అవి ఇంకా హైపర్ పిగ్మెంటెడ్ అవుతుంది, మెలనోసైట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవడం మర్చిపోకూడదు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు అన్ని కూడా సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ అండ్ ట్రెటినోయిన్ ఇవన్నీ కూడా మనకి క్రీమ్స్ ఫార్మేషన్ లో నైట్ క్రీమ్ దొరుకుతుంది, డే టైమ్ క్రీమ్ దొరుకుతుంది అండ్ అదే విధంగా మనకి ఫేస్ వాష్ లో లిక్విడ్ ఫార్మేట్ లో ఉంటుంది అండ్ అదే విధంగా బార్, ఎందుకంటే కొందరికి చాలా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి సోప్ ఫార్మేట్ లో కనుక వాడితే రిజల్ట్స్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ గా ఇంకోటి ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు కొందరు ఏంటంటే సో బేసిక్ ట్రీట్మెంట్ వాడతారు, ఓకే, వాడితే వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు లేదా వాళ్ళకి లేట్ అవుతా ఉంటది, లేదా కొందరు డయాబెటిక్ థైరాయిడ్ వాళ్ళకి కొంచెము అంటే వాళ్ళు ఫాస్టర్ గా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకో సెకండ్ లైన్ మెడికల్ ట్రీట్మెంట్ వచ్చేసి ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లో మనకి ఏముంటుంది అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి పూవా అంటే ఫోటోథెరపీ. ఈ ఫోటోథెరపీ అనేది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఈ బాడీ సర్ఫేస్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అంటే మనకి ఫేస్ అయిపోయింది, తర్వాత నెక్ టోటల్ బ్లాక్ అయిపోయింది, ఎల్బోస్ ఇన్వాల్వ్ అయిపోయింది, యాక్సిలా, అండర్ ఆర్మ్ చాలా ఎక్కువ స్పేస్ మోర్ దెన్ 30% కనుక సర్ఫేస్ ఏరియా బాడీలో ఇన్వాల్వ్ అయితే పూవా థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటుంది, మన థిక్నెస్ ని బట్టి మన ఎంత బాడీలో ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి డాక్టర్స్ సజెషన్ ఇస్తారు. సో ఇది ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హోల్ బాడీ. దాని తర్వాత మనకి ఎక్కడైతే ఫేస్ ప్రాబ్లం ఉంది, నెక్ ప్రాబ్లం ఉంది అంటే లోకలైజ్డ్ అక్కడ ఆ కండిషన్ లో ఆ సైట్స్ లో మనకి కెమికల్ పీల్స్ అనేది ఉంటుంది. ఈ కెమికల్ పీల్స్ కూడా కొంచెం మాక్టైల్ కాంబినేషన్ లో ఉంది, అంటే ఎలా అంటే గ్లైకోలిక్ యాసిడ్ కాంబినేషన్, సాలిసిలిక్ యాసిడ్, తర్వాత ట్రెటినాయిన్ ఉంటుంది, తర్వాత జిలైక్ యాసిడ్ ఉంటుంది అండ్ కోజిటిక్ యాసిడ్. ఈ అన్ని కాంబినేషన్ లో మనకి ఈ కెమికల్ పీల్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఈ పీలింగ్ కూడా మనకి డాక్టర్ సజెషన్ ప్రకారంగా ఎన్ని పీల్స్ అనేది వాళ్ళు సజెషన్ ఇస్తారు, డిపెండ్స్ మన థిక్నెస్ దాన్ని బట్టి. సో ఈ పీల్స్ కూడా
వీక్లీ వన్స్ కూడా ఉంటుంది, 2 వీక్స్ ఒకసారి తీసుకోవచ్చు, 3 వీక్స్ ఒకసారి తీసుకోవచ్చు, మంత్లీ కూడా తీసుకోవచ్చు. అంటే వాళ్ళ కండిషన్ బట్టి సజెషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో ట్రీట్మెంట్ వచ్చేసి కంప్లీట్ గా లేజర్ ట్రీట్మెంట్. సో కొందరు ఎలా అంటే ఇంతకు ముందు వేరే డాక్టర్స్ దగ్గర మొత్తము లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము అయినా సరే రిజల్ట్ లేదు అని అనుకుంటా వస్తారు. కానీ పొరపాటు పడొద్దండి. ఏది ఒకటే ట్రీట్మెంట్ కనుక మనకి సొల్యూషన్ దొరకదు. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక అంటే మాక్టైల్ యాంటీ పిగ్మెంటరీ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ లేజర్ కనుక మనకి వాడితే మనం అనుకున్నంత 100% అవుట్పుట్ అనేది ఉంటుంది.